ఆ ఒకటి అడక్కు రాజేంద్ర ప్రసాద్, రంభ, రావు గోపాలరావు, బ్రహ్మానందం కీలక పాత్రలో వచ్చినటువంటి సినిమా 1990స్లో ఈవీవి సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు. అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, హిలేరియస్ ఎంటర్టైనర్గా సూపర్ హిట్ అయినటువంటి సినిమా. అలాంటి సినిమా టైటిల్ని రిపీట్ చేస్తున్నప్పుడు మరోసారి ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఉండొచ్చేమో అనిపించేలాగా ఈ సినిమా అల్లరి నరేష్ ఎప్పుడైతే ఈ సినిమా టైటిల్తో మరొక సినిమా చేస్తున్నాడు అనుకున్నప్పుడు, అల్లరి నరేష్ కూడా దాదాపు కొన్నాళ్ళ క్రితం వరకు రాజేంద్ర ప్రసాద్ తరహా కామెడీ స్టార్, కామెడీ హీరో అన్న ఇమేజ్ ఉంది కాబట్టి మరొకసారి, పైగా ఈ మధ్యకాలంలో నరేష్ నాంది, ఉగ్రం ఇలా సీరియస్ కైండ్ ఆఫ్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంతకుముందు చేసినటువంటి కామెడీ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. సో ఒక సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ టైటిల్ని రిపీట్ చేస్తూ అదే ఇమేజ్ ఉన్నటువంటి అల్లరి నరేష్ సినిమా చేస్తున్నాడంటే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే ఎక్స్పెక్ట్ చేయండి అన్నట్టుగానే ఈ సినిమా ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ చూస్తే ఒక నరేష్ మళ్ళీ చాలా కాలం తర్వాత తన అల్లరి అనే ట్యాగ్ని ప్రూవ్ చేసుకోబోతున్నాడు అనిపించుకున్నాడు. మరి ఈ ఫ్రైడే రిలీజ్ అయినటువంటి ఆ ఒకటి అడక్కు సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం. వయసు పెరిగినా పెళ్లి కాక ఇబ్బంది పడుతుంటాడు గణపతి అలియాస్ గణ. అతను తన పెళ్లి కోసం చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏకంగా 50 పెళ్లి సంబంధాలు చూసినా ఒకటి సెట్ అవ్వదు. పైగా ఇతను రిజెక్ట్ అవుతుంటాడు. అమ్మాయిలే ఇతన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా కేవలం ఏజ్ బార్ అనే కారణంగా ఇతనికి పెద్దగా పెళ్లిళ్ళు సెట్ కావు. చివరికి తన ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు ఒక మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకుంటాడు. అక్కడ అతనికి సిద్ధి అనే అమ్మాయి కనెక్ట్ అవుతుంది. ఆ సిద్ధి అనే అమ్మాయికి ఆమెను చూడగానే లవ్లో పడతాడు. కాకపోతే సిద్ధి ఇతనికి ఒక మ్యారేజ్ బ్యూరో దాంట్లో ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం జెండలు, గోల్డ్, ప్లాటినం అంటూ ఇట్లా డిఫరెంట్ దానికి సంబంధించి వాళ్ళు తీసుకున్న డబ్బులను పట్టి పెళ్లి కూతుర్ని చూపించడం, పెళ్లి కూతురు చూపించే పద్ధతి ఒక రకంగా ఉంటుందని బట్టి చూసుకున్నట్లయితే ఒక 10 మంది అమ్మాయిలు డైరెక్ట్గా వచ్చి ఇతన్నే కలిసేలాగా ఏర్పాటు చేస్తే ఆ 10 మందిలో ఫస్ట్ వచ్చినటువంటి సిద్ధి అనే అమ్మాయిని ఇతను చూసి లవ్ చేస్తాడు, తనే కావాలంటాడు. మిగతా 9 మందిని ఇండైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తాడు. బట్ సిద్ధి మాత్రం నువ్వు కాదు, నువ్వు ఒక చాయిస్ మాత్రం, ఒక ఆప్షన్ మాత్రమే, నువ్వు ఇంకా 9 మంది ఉన్నారు కదా, వాళ్ళని చూసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానా లేదా డిసైడ్ చేసుకుంటానంటుంది. అలాంటి ఇతని లైఫ్లోకి అనుకోకుండా ఒక పెద్ద ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఏంటి? అసలు సిద్ధి గణాల మధ్య ఉన్నటువంటి లవ్ నిజమైందా కాదా? సిద్ధి ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి? ఇదే టైంలో, ఎందుకంటే సిద్ధి అనే అమ్మాయి మిగతా అబ్బాయిలందరికీ తను ఒక మెసేజ్లు పంపించి మా నాన్న ప్రమాదంలో ఉన్నాడు, డబ్బులు కావాలని చెప్పేసి తను ఎవరైతే అప్రోచ్ అయినారో ఆ పెళ్లి కొడుకులందరి దగ్గర డబ్బులు తీసుకుంటా ఉండదని ఒక పెద్ద వార్త బయటికి రావడంతో ఈ గణ ఫ్యామిలీ అంతా అప్సెట్ అవుతారు. అసలు సిద్ధి ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి, ఈ మ్యారేజ్ బ్యూరో చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, గణాకి అసలు పెళ్ళైందా లేదా అనేది జనరల్ సినిమా. చూసుకుంటే ఒక మంచి సినిమా టైటిల్, ఆ ఒకటి అడక్కు అనేది మంచి టైటిల్, నరేష్ ఇమేజ్ కరెక్ట్గా యాప్ట్ అయ్యే టైటిల్. కాకపోతే ఈ సినిమాతో వచ్చిన సమస్య ఏంటంటే నరేష్ అటు తన కామెడీ ఇమేజ్ నిలబెట్టుకోలేదు, సీరియస్ ఇమేజ్ నిలబెట్టుకోలేదు, లేదు ఒక మంచి పాయింట్ను, కాన్ఫ్లిక్ట్ ఉన్న పాయింట్ను సమర్థవంతంగా లేకపోయాడు. సినిమాకి దర్శకుడు మళ్ళీ అంకం అనే దర్శకుడు ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. సో అతను చూసుకున్నట్లయితే నరేష్ని తన ఇమేజ్ని వాడుకోలేదు, కొత్తగా ప్రజెంట్ చేయలేదు. అలాగే ఈ మధ్య తెచ్చుకున్నటువంటి ఆ సీరియస్ కైండ్ ఆఫ్ ఆ మోడ్లో కూడా నరేష్ని చూపించలేకపోయాడు. మధ్యలో ఒక 2-3 ఫైట్లు ఉన్నప్పటికీ కూడా అవి అతకని బొంతలాగా ఉంటాయి తప్ప అది యాప్ట్గా సినిమా కథకి సరిపోయేలాగా ఉండవు. సో ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఇతను పెళ్లి కోసం తంటలు పడ్డం, అతను పెళ్లి కాని ప్రసాదాన్ని అందరూ విడిపించడం, ఆ క్రమంలో అతను రకరకాల ఇష్యూస్ ఫేస్ చేయడం, అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఆ కుటుంబ నేపథ్యంలో కావచ్చు, మిగతా సమాజంలో ఒక పెళ్లి కాని పర్సన్ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాడనేది కొంచెం ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే సిద్ధి గణాల మధ్య వచ్చేటువంటి ఒక ట్రాక్ కూడా బాగానే ఉంటుంది, చాలా వరకు ఆకట్టుకునేలానే ఆ ట్రాక్ ఉంటుంది. అనవసరమైన పాటలు లేకపోవడము, డ్యూయట్స్ లేకపోవడం కొంచెం పెద్ద రిలీఫ్గా ఫస్ట్ హాఫ్ అంతా అటు వెన్నెల కిషోర్, దీంతో వెన్నెల కిషోర్తో పాటు నరేష్ మరదలుగా చేసినటువంటి ఆయన తమ్ముడు భారీగా చేసినటువంటి అమ్మాయి నుంచి కొంత ఫన్ జనరేట్ అయింది. ఇవన్నీ కలిపి ఫస్ట్ హాఫ్ని ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే మ్యారేజ్ బ్యూరోలో చేస్తున్నటువంటి రకరకాల అరాచకాలు ఉన్నాయో, అవినీతి ఉందో, మ్యారేజ్ బ్యూరోల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందో ఆ స్కామ్కి సంబంధించిన వివరణ అంతా ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు ఇది మనం ఒక క్రైమ్ సీరియల్ చూస్తున్నట్టుగా ఉంటుంది తప్ప నరేష్ లాంటి హీరో సినిమాలాగా మనకు అనిపించదు. అక్కడ దర్శకుడు పెద్ద డ్రాబ్యాక్ అని, దర్శకుడు సంబంధించి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సిద్ధి కోణంలో, హీరోయిన్ కోణంలో ఆ క్యారెక్టర్ని లేదా ఆ మ్యారేజ్ బ్యూరో సంబంధించినటువంటి ఇష్యూని చెప్పాలనుకున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి కన్ఫ్యూజన్ ఉంటాం, ఇతను ప్రేమిస్తుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఎలివేట్ చేయడం, లేదా ప్రేమిస్తుందని ఒక కన్ఫర్మేషన్ చేయడం, ఇక్కడ కూడా డైరెక్టర్ కన్ఫ్యూజన్ అయిపోయాడు. అంచేత ఇటు ఆడియన్స్ వీళ్ళ మధ్య ప్రేమ ఉందని నమ్మడానికి లేదు, ఆ అమ్మాయి చేస్తున్నటువంటి మోసాన్ని పూర్తిగా నమ్మేదానికి ఉంది. అంచేత హీరోయిన్ మీద సింపతి రాదు, ఇటు హీరో ప్రేమలో నిజాయితీ ఉన్నప్పటికీ హీరోయిన్ ప్రేమించట్లేదు కాబట్టి దీనికోసం ఎందుకు ఇంత ఫైట్ చేయడం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కేవలం ఒకసారి వీళ్ళ దగ్గర తను వీళ్ళ లవర్గా నటించడానికి వచ్చానని చెప్పిన కారణంగా ఒకేసారి 10 లక్షలు ఇవ్వడం అనేది, ఆ అమ్మాయికి 10 లక్షలు ఇవ్వడం అనేది
అది పెద్దగా అతకలేదు. కథాపరంగా చూసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నా పెద్దగా అతకలేదు. అంచేత సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా సడెన్‌గా పడిపోతుంది. చివరి అరగంట అయితే సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక కోర్ట్ రూమ్ డ్రామా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ కోర్ట్ రూమ్ డ్రామా గురించి నిజానికి పెద్ద మైనస్ అంటే ఒకవేళ మ్యారేజ్ బ్యూరో యాక్ట్‌కి సంబంధించినటువంటి ఆ స్కామ్‌ని సమర్థవంతంగా చూపించడం, దాన్ని ఛేదించే క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఎలిమెంట్ లాగా మళ్ళీ డిఫరెంట్ ఆస్పెక్ట్‌లో వీళ్ళు ఒక స్క్రీన్ ప్లే రాసుకుంటే ఇంకొంచెం ఎలా ఉండేదో చెప్పలేము. కానీ దాన్ని కోర్ట్ రూమ్ డ్రామా వైపు మళ్లించడం, ఆ కోర్ట్ రూమ్‌లో నరేషే వాదించడం అనేది ఈ సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. అంచేత లాస్ట్ 20 నిమిషాల వల్ల మిగతా సినిమా అంతా కొంత ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్‌లో కొంత ఆ స్కామ్‌కి సంబంధించిన ఇష్యూస్‌ని డీల్ చేసినప్పటికీ అది సమర్థవంతంగా ఉంది వాస్తవంగా. నిజానికి భారతదేశంలో గల్లీకి ఒక మ్యారేజ్ బ్యూరో ఉంటుంది. ఈ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వాళ్ళు పెళ్లి కూతురు కొడుకుని పరిచయం చేస్తున్నప్పుడు, వధువులను పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళ నేపథ్యాల గురించి ఎంక్వైరీ చేయకపోవడం, అడ్డగోలుగా డబ్బులు దోచుకోవడము, దానికి సంబంధించి జెండలు, ప్లాటినం, గోల్డ్ అంటూ ఒక పెళ్లి అనే ఒక ఎమోషన్ని వ్యాపారంగా మార్చుకొని కేవలం డబ్బులు దండుకోవడం కోసమే ఈ మ్యారేజ్ బ్యూరోలు ఎలా నడుస్తున్నాయని చెప్పడం విషయంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. బట్ కథాపరంగాను, కథనం పరంగాను చూసుకున్నప్పుడు అది ఈ మెయిన్ స్ట్రీమ్ స్టోరీ ఏదైతుందో దాన్ని దాటి కనిపిస్తుంది. అంచేత ఈ రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్ లాగా కనిపిస్తుంటాయి, డిఫరెంట్ విషయాలాగా కనిపిస్తాయి. ఈ కారణంగా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా టైటిల్కి పెద్దగా ఫస్ట్ హాఫ్లో జస్టిఫై చేసినప్పటికీ కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి గాడి తప్పింది. క్లైమాక్స్కి వచ్చేసరికి పూర్తిగా నీరసించిపోయింది. అంచేత నరేష్ ఇటు ఫస్ట్ హాఫ్లో కొంత కామెడీ జనరేట్ చేయడము, తన మీద వచ్చిన ఫండ్స్ని సెటైర్స్ దాన్ని చేసుకోవడం అన్నీ కొంచెం బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో చాలా కాలం తర్వాత మరోసారి నరేష్ ఖచ్చితంగా నవ్విస్తాడో అని ఎవరైతే ప్రేక్షకులు అనుకుంటారో ఆ మేరకు కొంత డిసప్పాయింట్ చేశాడనే చెప్పాలి. అలాగని మరీ తీసిపారేసే సినిమా ఏం కాదు, పాసిబుల్గా ఉంటుంది. చూస్తున్నాను చెప్పి ఓకే అనిపిస్తుంది. బాగా తలబట్టుకొని ఇదేంట్రా బాబు ఇట్లా అనిపించదు. కాకపోతే కథనం పరంగా చూసుకున్నప్పుడు దానికి సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాబ్యాక్స్ ఎక్కువగా ఉండటం అనేది కొంత మైనస్ లాగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఒకసారి హ్యాపీగా చూసే అవకాశం ఈజీగా ఉంది.